హలో అండి, చాలా మంది అసలు మీరు హిందువేనా అంటున్నారు. అంటే ఏంది దీని అర్థం? అంటే నాన్ వెజ్ తింటే హిందూ కాదా? కార్తీక మాసం, శ్రావణ మాసం ఇట్లా మాసాలలో నాన్ వెజ్ తినకపోతే హిందూసా? తింటే హిందూస్ కాదా? నేను కూడా సాటర్డే తినను, ట్యూస్డే తినను, నేను హనుమాన్ మొక్కుతాను. అట్లా అంటే మన పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారు? దసరా అంటే యాటలను కోయడము, అట్లనే అమ్మవార్ల దగ్గర యాటలను కోయడము. అంటే నాన్ వెజ్ అనేది మన పూజలో కూడా ఉన్నాయి కదా. ఇట్లా ఏవైనా మన మెయిన్ పండగలు వేసుకుంటే ఫస్ట్ నాన్ వెజ్ తెస్తారు. మనం ఏవైనా ఫంక్షన్స్ చేసినా కూడా నాన్ వెజ్ తోనే భోజనం పెడతాం. అంతెందుకు చనిపోయినా కూడా తిరుమందారులు ఓన్లీ నాన్ వెజ్ తోనే ఫుడ్ పెడతారు. అసలు నాన్ వెజ్ అనేది లేదు హిందుత్వంలో అన్నప్పుడు నాన్ వెజ్ ఉండకపోతుండే. మెయిన్ పండుగలు ఏవైతే ఉన్నాయో దసరా, సంక్రాంతి లాంటి వాటికి నాన్ వెజ్ తింటాము. అట్లనే శివభక్తులు అని చెప్పుకుంటే అఘోరాలు పచ్చి మాంసం తింటారు. అట్లానే వాళ్ళు హిందూస్ కదా. పెద్దవాళ్ళ సామెత ఒకటి ఉంది, అందరూ వెజిటేరియన్సే, ఉట్టి మీద చేపల పులుసు మాయమైంది ఎట్లా అని చెప్పి. నాన్ వెజ్ తిన్నంత మాత్రాన భక్తి లేనట్లు కాదు, హిందూస్ కానట్లు కాదు. నాలో సేవాతత్వం ఉంది, భక్తి ఉంది, అట్లనే నాన్ వెజ్ ఫుల్ గా తినేది ఉంది.